సుఖమేముంది, ఆ సుఖముల బ్రతికెంతుంది, స్వర్గం నరకము శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా? ఈ బ్రతుకుల సుఖమేముంది, ఆ సుఖముల బ్రతికెంతుంది, స్వర్గం నరకము శాశ్వతమే అని తెలుసా? మనిషి దేహాన్ని నడుపుతుందా ఈ బ్రతుకుల సుఖం? చాలా సంతోషిస్తున్నాం. అయితే దేవుడు, ఎందుకంటే మనం పని చేసేది ఎంత ముఖ్యమో, సంఘానికి వెళ్ళటం ఎంత ముఖ్యమో, మన యొక్క బ్రతుకు చేసే పని కన్నా, ఇచ్చేదానికన్నా అన్నిటికంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే మనందరి మనస్సు అండి, హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఇచ్చిన మాట ఏంటంటే మీరు చేసినటువంటి ఆత్మీయ జీవి పడుతుందేమో ఒక్కసారి ఆలోచించేయండి. దేవుడు అనుకున్న రీతి ఎక్కడైనా మన బ్రతుకు ఏమైనా తప్పుతుందా, మన మార్గం ఏమైనా తప్పుతుంది? మన అందరి జీవితాల్లో అన్న మాట ఏంటంటే మనం 4 బైబిల్ పెట్టుకున్న 10 మంది 10 బైబిల్. మేము నమ్ముకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మేమందరం కూడా కూడుకొని మీ వద్దకు రావడానికి కారణం ఏమిటంటే, అసలు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనం భూమి మీద ఎందుకు వచ్చాం? కొద్ది కాలం ఈ భూమి మన పేరుతో మరలా ఈ లోకాన్ని మరణం తర్వాత మరలా ఎక్కడికి పోండి కనుక కొద్ది నిమిషాలు మీరు ఆలోచన. కొంచెం పూర్వం తల్లి గర్భంలో చిన్ని కణంగా ఉంటామండి. తల్లి గర్భంలో చిన్ని అది ఎవరు చేస్తారంటే, తల్లి గర్భంలో మన కాళ్ళు కానివ్వండి, చెవులు కానివ్వండి, ముక్కు, నోరు, వీటన్నిటిని తల్లి చేయక, తండ్రి చేయక, కాళ్ళు పోయినా, కిడ్నీలు పోయినా, ఎక్కడైనా అవయవాలు దొరుకుతాయంటే ఎక్కడ దొరకవు. మన అంగడిలో, పలానా దుకాణంలో మనకు అవయవాలు, కళ్ళు దొరుకుతాయండి, చెవులు దొరుకుతాయి, కిడ్నీలు దొరుకుతాయి, కొన్ని భాగాలు దొరుకుతాయండి, ఎక్కడ దొరకవు. కనీసం రక్తం కూడా ఎక్కడ దొరకదు మనకు. మీ అందరికి స్నేహితులు ఉంటారు కదా, మీ స్నేహితులు ఒకసారి అడగండి, ఏమండి మీకు మీ మత గ్రంథానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయని ఒకసారి అడగండి. ఉండవండి. కానీ మనం ప్రేమించి దేవుడు ప్రతి ఒక్కరి చేతికి బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే మనల్ని చదవమని ఇచ్చాడండి. అందుకే దేవుడు రాయించిన మాట ఏంటంటే, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, ఆశీర్వదింపబడినవాడు. అంటే మనకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? బైబిల్ ధ్యానించాలి, చదవాలి, గ్రహించాలి, పరిశోధన చేయాలి. అప్పుడు మనకు నిత్య జీవం ఉన్నాడు. లేఖనములో మీకు నిత్య జీవము కలదని తలంచు. దేవుడు ప్రతి ఒక్క మనిషిని భూమిని పుట్టించాడు. అయితే మనిషి ఏం చేస్తాడంటే లోకాన్ని చూసి ఈ లోకంలో బంగారాలు, ఆస్తులు, పొలాలు, వీటన్నిటి మాయలో పడిపోయి చివరిగా దేవుడిని మర్చిపోయాడు. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు, తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన ఆ దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే ఒకరిని నువ్వు మార్చితే అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే